హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ప్రపంచ కప్లో భారత్కు మరో విజయం. శ్రీచరణ్కి 4 వికెట్లు, 95 పరుగులతో ఓడిన నెదర్లాండ్స్. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ జట్టు వరుసగా రెండో భారీ విజయంతో గ్రూప్ 1లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పోరులో భారత్ 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై ఘన విజయం సాధించింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న నెదర్లాండ్స్ ఏ దశలోనూ భారత్కు పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మందాన 47 బంతుల్లో 74 రన్స్, 11 పరుగులు, 1 సిక్స్. షఫాలి వర్మ 38 బంతుల్లో 55, 10 పరుగులు దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 71 బంతుల్లో 115 పరుగులు జోడించారు. అనంతరం నెదర్లాండ్స్ 17.3 ఓవర్లో 114 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 4 వికెట్ల ప్రత్యర్థిని దెబ్బ కొట్టగా షఫాలి వర్మ 3 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం విశేషం. డచ్ బృందం 23 బంతుల వ్యవధిలో 18 పరుగులే జోడించి చివరి 7 వికెట్లు కోల్పోయింది. జరిగే తమ తర్వాతి మ్యాచ్లో ఆదివారం దక్షిణాఫ్రికా భారత్ తలపడుతుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మరో మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను ఓడించి, బుధవారం జరిగిన మరో మ్యాచ్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. రికార్డులు. భారత్ మహిళా జట్టుకు టీ20 వరల్డ్ కప్లో ఇదే అత్యధిక స్కోరు. ఓవరాల్గా 5వసారి జట్టు 200 పైగా స్కోరు నమోదు చేసింది. ప్రపంచ కప్లో భారత్కి ఇది అతిపెద్ద విజయం కూడా. దీప్తి శర్మ అంతర్జాతీయ వికెట్ల సంఖ్య అన్ని ఫార్మాట్లో కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జులన్ గోస్వామి 355 రికార్డులను దీప్తి సమం చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ గుడ్ డే.